అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్ తో చెప్పే బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్ ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీళ్ళు జలమని చెప్పండి. సద్దుమణిగాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్, ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపున నొదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు లారిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజులా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపు తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ an urgent meeting, quick! భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ! నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం సేవని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరుకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా నా సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడిని లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారుతా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమా అని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది.
సమోసాకి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా! ఆ రోజు జలియన్ వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్ వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 ఫేసెస్ ఫార్వర్డ్ మార్చ్. టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. గ్రామంలో దూరి పిలుస్తారా? అద్దాలు పగలబడతారా? చేస్తారా? మిమ్మల్ని షాపు లూటీ చేస్తారా? ఈరోజు మీరు అయిపోయారా? అయిపోయారా? మీ అంత చూడకుండా వదిలిపెట్టాం. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్ళారు. మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంటుగా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి. సరే. నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్. సార్, అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కావడం లేదు. మనోళ్ళందరూ వచ్చేసారు. ఆ పోలీసులు వదలుకో. త్వరగా తెరవండి. నరసింహన్ తాళాలు తీసుకెళ్ళిపోయాడు. పగలు కొట్టండి రా, పగలు కొట్టండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. త్వరగా త్వరగా రా. త్వరగా పగలు కొట్టండి. సార్, రండి. ఏరా సహాయం, తప్పించుకుంటున్నావా? నిన్ను స్టేషన్ తగలబడిపోతుంది సార్. ఎవరు కనపడడం లేదు సార్. సహాయం మనుషులు సెల బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో, కరీంకి ఏమైంది సార్? కరీం సార్ని పొడి చేశారు సార్. అంబులెన్స్ అంబులెన్స్ పిలవండి. వెళ్ళండి. కాకినాడ డీఎస్పీ ఆఫీస్ మీద దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్, అర్జెంట్గా బోట్ తీయండి ప్లీజ్. వై? ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడతారు. తీవయ్య బోట్. We are central government officers. You are from state government. Get out from here. బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనుషులేనా మీరు? ఛీ! దామోదర్, వీళ్ళతో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్కి వెళ్ళండి. క్విక్. నీలకంఠం, ఒక బోట్ కదలకూడదు. నీ టీంతో ఓడర్ వెళ్ళు. రామూర్తి, ఉప్పారు వెళ్ళి సహాయంతో సంబంధం అందరినీ అరెస్ట్ చేయండి. కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. గులపురాలకు వెళ్ళు. మాణిక్య లారెన్స్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇట్ తీసుకురండి. రేయ్, చెప్పండి చెప్పండి రా, చెప్పండి. కాకినాడ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి.
ఆవిడే సహాయం భార్య సార్. రండి అయ్యా రండి, పట్టుకుంటారా నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చెయ్యేస్తే నన్ను తగలబెట్టుకొని మిమ్మల్ని కూడా తగలబెట్టుకుంటారు. పోలీసులకి భయపడతాను అనుకున్నారా? అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. సార్ ఉదయం ఆఫీస్కి వచ్చి కలు. ఏమైంది? డాడీ నుంచి పెక్కించేశాను. సరే సరే, నువ్వు కృష్ణపట్నంలో దిగిపో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే బాయ్, ఓకే బాయ్. కరీం, రండి సార్. నాకేం కాలేదు సార్. రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాను సార్. సార్ ఎంతమంది గాయపడ్డారు సార్? సార్ పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టారటగా. పోలీసులకేం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకున్న విదేశీయులు ఎవరు సార్? తెలీదు. డానీ, are you safe? I'm safe, Dagraj, but not okay. I'm sorry. Sorry's not enough. Nobody has even had the guts to touch me, but he slapped me. Kill that police dog and tell me that you have buried him somewhere. Till then, I can't sleep. I'll do. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. సార్. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. సార్. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఆ. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. ఓ. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక ఆ బండి బయటికి వెళ్ళకూడదు. విన్నీ, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. She must have noticed that. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజు ఇంట్లోకి పెట్టున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? Are you dealing with drugs? Search! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేనే పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away! ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళాను. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు. తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో, నాకేం తెలీదమ్మా. బాబాయ్, కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నావు? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క. మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు. అన్నిటికీ కారణం నేనే. Come on, arrest me. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్
పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది.